హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. థర్స్డే సత్యమేవ జయతేకి స్వాగతం. ఈరోజు అంశం, అమర్నాథ్లో శివలింగం మంచుతో ఏర్పడిందనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈశాన్య రాష్ట్రంలో ఒకచోట కాల్షియం ఆక్సైడ్ ఖనిజాలతో ఒక శివలింగం ఏర్పడిందని చాలామందికి తెలియదు కదూ. ఈ మధ్య ఈ విషయం కాస్త పేపర్కి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? అక్కడ హిందువులను పూజలు చేసుకొని ఇవ్వకపోవడం వల్ల ఆ విషయం మనకి బయటకు వచ్చింది. విషయం ఏమిటంటే, ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయ రాష్ట్రంలో మాసిన్రామ్ అనే ఒక గ్రామం ఉంది. మనకు తెలుసు, అక్కడ ఎక్కువ వర్షపాతం జరుగుతూ ఉంటుందని తెలుసు కదా. అక్కడే 209 మీటర్ల ఎత్తులో ఒక లోపల ఒక గుహ ఉంది. ఆ గుహలోనే ఒక అత్యద్భుతమైన శివలింగం ఉంది. దాని ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ ధారగా కురుస్తున్న నీళ్ళ నుంచి కాల్షియం ఆక్సైడ్ ఖనిజంతో ఏర్పడినటువంటి ఒక శివలింగం అక్కడ ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడికి ప్రజలు వెళ్తున్నారు. ప్రతి శ్రావణ మాసంలో అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ చర్చ మొదలైంది. విషయం ఏంటంటే, ఎప్పుడు మనల్ని వద్దనుకొని మనతో గొడవ దిగే ఒక వర్గం కాకుండా మరో వర్గం కూడా హిందువులను టార్గెట్ చేస్తోంది. అదే క్రైస్తవ మతం. అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి క్రైస్తవ మతస్థులు ఇక్కడికి హిందువులు రాకూడదు అంటూ ఒక ఉద్యమం చేశారు. దానికి అక్కడ జిల్లా యంత్రాంగం మరియు రాష్ట్ర యంత్రాంగం కూడా ఒప్పేసుకుంది. హిందువులు బాధతో కోర్టుకు వెళ్ళారు. మన దయగల కోర్టులు కూడా హిందువులకు ఎప్పుడు అనుకూలంగా ఇచ్చాయి. వాళ్ళు కూడా అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు అక్కడ పూజలు చేయకూడదని చెప్పింది మన అద్భుతమైన కోర్టులు కూడా. అయితే అక్కడి ప్రజలు నిరసనకు దిగడం ద్వారా కోర్టు మరో తీర్పు చెప్పింది. మీరు వెళ్ళవచ్చు, కాకపోతే మీరు జలాభిషేకం చేయకూడదు, విభూతి ధారణ చేయకూడదు, పూజలు చేయకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, కేవలం దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. కేవలం దర్శనంతో మీరు పూజలు చేసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పింది మన కోర్టు. ఇది హిందువుల పరిస్థితి. మెజారిటీగా ఉన్న దేశంలో మన గుళ్ళోకి మనం రానివ్వకుండా చేస్తున్నటువంటి ఈ చుట్టూ ఉన్న ప్రజల్ని ఇకనైనా హిందూ సమాజం మొత్తం కాస్త గమనిస్తూ ఉండాలి. సూక్ష్మంగా స్థూలంగా వాళ్ళను కనిపెడుతూనే ఉండాలి. లేకపోతే మన మనుగడకే ప్రమాదం. మరి అక్కడే గుడి ఉంటే అక్కడే కొన్ని దుకాణాలు వెలుస్తాయి. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న క్రైస్తవులకే ఇది లాభం కూడా. కానీ వాళ్ళ భయం ఏంటో తెలుసా? ఎక్కడ ఈ హిందూ మతంలోకి మారిపోతామో అన్న భయంతో వాళ్ళు హిందువులను అక్కడికి రానివ్వడం లేదు. చూద్దాం, కాలం ఎప్పుడు ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఒక్క వ్యక్తి భారత్ను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. భారత్ని సగర్వంగా నిలుపుతున్నాడు. అదే సమయంలో హిందువులంతా సంఘటితంగా ఉంటే మరిన్ని అద్భుతాలు మనం త్వరలోనే చూడొచ్చు. అలాంటి ఓ మంచి భారతదేశం కోసం ఎదురు చూస్తూ ఇదండి ఈరోజు సత్యమేవ జయతే. నచ్చితే లైక్, కామెంట్ మరవద్దు. దయచేసి ఓ సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.